హాయ్ అండి. నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నల్లేరుని ఇదిగండి తీసుకొచ్చాం. మా విలేజ్ సైడ్ ఎక్కువగా నల్లేరు దొరుకుతుందండి. తాటి చెట్ల దగ్గర దీని దగ్గర చెట్ల దగ్గరే ఉంటుంది. పెద్ద పెద్ద మానులు అంటారు కదా, వాటి దగ్గర ఉంటుందండి. నల్లేరు తీసుకొచ్చామండి. ఈ నల్లేరుని ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ నల్లేరుని గ్లౌస్ కానీ లేకపోతే చిన్న ఆయిల్ కానీ రాసుకోవాలండి. చేతులకి రాసుకొని ఇది క్లీన్ చేయాలి. చిన్నగా నారలాగా వస్తుందండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ములంకాయ ముక్కల్లాగే ఉంటాయి. ఇవి బోన్స్కి చాలా మంచిదండి. ఇప్పుడు యాక్సిడెంట్లు గట్రా అయ్యి కొంచెం వెముకలు గట్రా ఫ్రాక్చర్స్ అవుతాయి కదా, అలాంటప్పుడు ఇది చాలా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నల్లేరు క్లీన్ చేసుకున్నాం కదండి, కడిగేసి క్లీన్ చేసి ఇదిగో ఇక్కడ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి, అల్లము, కరివేపాకు, మరి జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, బెల్లము, చింతపండు. దీనికి కావలసిన పదార్థాలు ఇవేనండి. ఇంకా దీనికి వేరేగా మళ్ళీ పచ్చడి చేశాక కూడా పోపు వేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక బాణీ పెట్టించుకున్నానండి. స్టవ్ వెలిగించి ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఈ నల్లేరు ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించి వేరే ప్లేట్లో తీసుకున్నాను. ఇందులోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుని అందులో అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగాక అండి ఇందులోని ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. వేగాక కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వేగింది కదండి, ఇందులోనే మళ్ళీ కొబ్బరి వేసుకుంటున్నాను. తర్వాత ఈ చింతపండు, బెల్లం అన్నీ వేసుకొని ఈ నల్లేరు ముక్కలు వేసుకొని కొంచెంగా ద్వారగా వేయించేస్తాము. వేయించి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. నల్లేరు పచ్చడి తయారు చేసే ముందు ఇందులోని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవేంటి మిక్సీ పట్టించుకున్న తర్వాత పోపు వేసుకుంటున్నాను. పోపులకి ముందుగా నేను చెప్పలేదు కదండి, ఇప్పుడు పోపులు ఇదిగండి. మరి కొంచెం ఆయిల్ బాణలి వేసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ మిక్సీ పట్టిన పచ్చడిని అందులో వేసుకుంటున్నానండి. కొంచెం కలిసాక ఇప్పుడు రుచి చూస్తే చాలా టేస్టీగా ఉందండి. దీని రైస్తో కానీ, ఇడ్లీతో కానీ, దోశలతో కానీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.